అందరికీ నమస్కారం. सभी दिव्यात्माओं को तटवर्ती वीररा गौरव गारू जी का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారు కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम को शुरू करने से पहले परम गुरु पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనము గత 13 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 14వ ఎపిసోడ్. हम पिछले 13 दिनों से सेशनों से एक विषय के ऊपर विस्तृत में चर्चा कर रहे हैं। आज 14वां दिन है। ఆ విషయం ఏమిటి అంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वो विषय विकृति, प्रकृति व संस्कृति है। వికృతి అంటే సృష్టి విరుద్ధమైన పనులు. विकृति का मतलब सृष्टि के विरुद्ध कार्य करना। ఇటువంటి పనులు చేసిన వారు దాని తగ్గ శిక్షలు అనుభవిస్తారు. इस तरह के कार्य करने वाले उनके समान शिक्षाएं प्राप्त करेंगे। అంటే కష్టాలు, मतलब बाधाएं, नुकसान प्राप्त करेंगे। అలాగే ప్రకృతి అంటే సృష్టి అనుగుణమైన ఫలితాలు. तो उसी तरह से प्रकृति मतलब सृष्टि के अनुकूल कार्य करना। వీరికి ఏ కష్టాలు రావు. इनको किसी भी तरह का तकलीफ, बाधाएं नहीं आती है। ఏదైనా మంచే జరుగుతుంది. उनको हमेशा अच्छा ही घटित होता है। అలాగే సంస్కృతి అంటే సృష్టి ధర్మాలకు మించి ఉన్నది. उसी तरह से संस्कृति मतलब सृष्टि के जो धर्म है उनके ऊपर काम करना। వీరు చివరి జన్మలోకి వచ్చిన వాటి కింద లెక్క. वे अंतिम जन्मों तक आए हुए ऐसा हम मान सकते हैं। దైవ స్వరూపులుగా భావించవచ్చు. इनको हम दैव स्वरूप के रूप में मान सकते हैं। అంచేత ఈ విషయాలు మనం ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. इसलिए इन विषयों को सभी को इम्पोर्टेंट दे करके इसे सुनना चाहिए। మనము ఏ స్థాయిలో ఉన్నాం అన్నది వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. हम कौन सी स्थिति में हैं, कौन सी स्थाई में हैं, वो इन गुणों के आधार से हम जान सकते हैं। దాన్ని బట్టి మన ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయాలి. और इस तरह से हम हमारा प्रवर्तन को बदलने का प्रयत्न करते रहना चाहिए। ఈ మార్నింగ్ క్లాసులకి, భీమవరం 3 రోజుల క్లాసులకి రావడానికి కారణం అదే. सुबह का यह सेशन में और भीमवरम के वो कार्यशाला में आने का मतलब और वजह यही है। అంచేత దేనికి మనం ఇవన్నీ చేస్తున్నాం, ఈ ధ్యానం చేస్తున్నాం, క్లాసులన్నీ వింటున్నామంటే మనల్ని మనం సంస్కరించుకోవడానికి. तो यह सब सेशन में हम उपस्थित हो रहे हैं, कार्यशाला में आ रहे हैं, क्योंकि हम अपने आप को संस्कारित करने के लिए, आगे बढ़ने के लिए, सुधरने के लिए कर रहे हैं। అసలు జన్మ తీసుకున్నదే మనల్ని మనం సంస్కరించుకోవడానికి. जन्म लेने का वजह ही अपने आप को उतार करना, संस्कार करने के लिए ही हुआ है। పత్రిక గారు ఏం చెప్తారంటే మనల్ని మనం పూర్తిగా సంస్కరించుకోవడానికి पत्री जी हमें कहते हैं अपने आप को पूरी तरह से संस्कारित करने के लिए సుమారు ఒక మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత मानव जन्म के अंदर प्रवेश करने के बाद में लगभग 400 నుంచి 500 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు. 400 से 500 बार जन्म लेना पड़ता है। కానీ ఎవరైతే తమ బుద్ధిని ఉపయోగించి लेकिन जो लोग अपनी बुद्धि का उपयोग करते हुए
ఈ ధ్యాన మార్గంలోకి అంటే యోగ మార్గంలోకి వస్తారో వారు చాలా తక్కువ జన్మల్లో ఈ తమ జీవితాన్ని సంస్కరించుకోగలుగుతారు. जो लोग ध्यान मार्ग में, योग मार्ग में आते हैं, वे लोग बहुत ही कम जन्मों में अपना जीवन को संस्कारित कर सकते हैं। ఇక్కడ ధ్యాన మార్గము యోగ మార్గము రెండు వేరు కాదు. ధ్యాన మార్గం అంటేనే యోగ మార్గం, ఆ పదం రావాలి. तो अभी यहाँ पे ध्यान मार्ग मतलब योग मार्ग ही है। ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఈ యోగ మార్గం అన్నది మానవునికి ఒక క్యాటలిస్ట్ లాంటిది. तो ये योग मार्ग जो है वो मानव जीवन के लिए एक कैटलिस्ट की भांति है। అంటే పరిపూర్ణ స్థితికి చేరుకోవడానికి ఇది చాలా సులువుగా పనిచేస్తుంది. यह परिपूर्ण स्थिति तक ले जाने के लिए बहुत सरल रूप से काम करता है। అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. బట్టల యొక్క మురికి వదిలించడానికి ఒక రాయి మీద వేసి బాత్తారు. जिस तरह से कपड़ों का मेल दूर करने के लिए उन कपड़ों को एक पत्थर के ऊपर एक धोबी जब पछाड़ता है, కానీ అంత కష్టపడక్కలేకుండా సర్ఫ్ కానీ నిర్మా కానీ పౌడర్ మనం కనుక ఉపయోగిస్తే చాలా తేలిగ్గా చాలా తొందరగా అంతకన్నా శుభ్రంగా బట్ట శుభ్రం అవుతుంది. इतना मेहनत करने की वजह से अथवा इतना मेहनत करने से यदि हम उसके अंदर सर्फ अथवा सॉप अथवा इत्यादि केमिकल के द्वारा उस कपड़ों का मेल को उससे भी अधिक शुद्ध कर सकते हैं తొందరగా और त्वरित गति से शुद्ध कर सकते हैं। అలాగే మానవ జీవితంలో కూడా ఈ యోగాన్ని యోగ మార్గాన్ని అంటే ధ్యాన మార్గాన్ని అభ్యసిస్తే यदि मानव जीवन के अंदर भी यह योग मार्ग, ध्यान मार्ग को यदि हम अभ्यास करेंगे, ఎక్కువ జన్మలు తీసుకుని ఎక్కువ కష్టాలు పడక్కలేకుండా ज्यादा जन्म लेते हुए ज्यादा तकलीफों को ना सहन करते हुए తక్కువ జన్మల్లోనే कम जन्मों में ही జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. जीवन का लक्ष्य को प्राप्त कर सकते हैं మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. और अपने आप को हम संस्कारित कर सकते हैं। అంచేత పత్రి గారు ఈ ధ్యానాన్ని చెయ్యమని అందరికీ చెప్తారు. इसीलिए पत्री जी यह ध्यान को सबको करने के लिए प्रेरणा देते हैं। అంత గొప్పది ఈ యోగ మార్గం. यह योग मार्ग इतना महान है। శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి ఈ విషయమే చెప్పడం జరిగింది. श्री कृष्ण भगवान भी अर्जुन को यही बात बताया था। ఆయన అర్జునుడిని యోగి అవ్వమని చెప్పాడు. उन्होंने अर्जुन को योगी बनने की प्रेरणा दिया था। యోగ మార్గాన్ని అనుసరించమన్నాడు. योग मार्ग का ही अनुकरण करने के लिए कहे थे। ఆయన ఏం చెప్పాడంటే శ్లోకం చెప్తాను. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక కర్మభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అంటే అందరికంటే కూడా లోకంలో ఉండే వాళ్ళందరికంటే కూడా యోగి గొప్పవాడు కాబట్టి అర్జున నువ్వు కూడా యోగివి కా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. स्वयं श्री कृष्ण भगवान ने इस श्लोक के द्वारा इस दुनिया में जितने भी लोग रहते हैं उन सभी लोगों में योग साधना करने वाला, योग का अभ्यास करने वाला व्यक्ति ही श्रेष्ठ है। इसीलिए आपको भी योगी बनने की प्रेरणा देता हूँ, ऐसा श्री कृष्ण भगवान ने कहा है। చేత మరి మనం ఎలా సంస్కరించుకోవాలి?
మనం ఏ స్థితికి ఎదగాలి, మనలో ఎలాంటి మార్పులు రావాలి అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. तो अपने आप को हम कैसे संस्कारित करना है, किस तरह से योग मार्ग का अभ्यास करना है और किस तरह से आगे बढ़ना है, इसके बारे में हम विस्तृत चर्चा करेंगे। ఇంచేతంటే లోకంలో వికృతి స్థితిలోనే ఎక్కువ మంది ఉన్నారు. क्योंकि दुनिया में वर्तमान समय में विकृति स्थिति में ही अधिक लोग रहते हैं। ప్రకృతి స్థితిలో చాలా కొద్ది మంది ఉన్నారు. प्रकृति स्थिति में बहुत कम लोग हैं, కానీ సంస్కృతి స్థితికి చేరుకున్న వాళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. लेकिन संस्कृति स्थिति तक पहुंचने वाले लोगों को हम उंगलियों पे गिन सकते हैं। అంచేత ఈ ఒక విషయం నిన్న మనం తెలుసుకున్నాం. इसीलिए एक विषय के बारे में कल हम जानकारी प्राप्त की थी। ఏంటంటే అది ఎవరైతే తమో గుణంలో ఉంటారో, రజో గుణంలో ఉంటారో వారు వికృతి స్థితిలో ఉన్నట్టు. जो लोग तमोगुण में और रजोगुण में रहते हैं, वह लोग विकृति स्थिति में रहते हैं, ऐसा मानना चाहिए। అలాగే ఎవరైతే సాత్విక గుణంలో ఉంటారో వారు ప్రకృతి స్థితిలో ఉన్నట్టు. उसी तरह से जो लोग सात्विक गुण में रहते हैं, वे लोग प्रकृति स्थिति में हैं, ऐसा मान सकते हैं। అలాగే ఎవరైతే నిర్గుణంలో ఉంటారో వారు సంస్కృతి స్థితిలో ఉన్నట్టు. उसी तरह से जो लोग निर्गुण स्थिति में रहते हैं, वे लोग संस्कृति स्थिति में रहते हैं, ऐसा मान सकते हैं। ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తమో గుణంలో ఉన్న వారి గురించి చెప్పుకున్నాం. इससे पहले का एपिसोड में हमने तमोगुण में जो लोग रहते हैं उनके बारे में चर्चा की थी। అది చెప్పుకుంటూ తమో గుణాన్ని అధిగమించాలి, తమో గుణాన్ని దాటాలి అని చెప్పుకున్నాం. उस विषय पे चर्चा करते हुए तमोगुण को किस तरह से पार करना है अथवा तमोगुण से किस तरह से बाहर निकालना है, इसकी भी हमने विस्तृत में चर्चा की थी। ఈరోజు రజో గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. आज हम रजोगुण में रहने वालों का प्रवर्तन कैसे होता है, उसके बारे में जानकारी प्राप्त करेंगे। రజో గుణంలో ఉన్న వారికి అహంకారం ఉంటుంది. रजोगुण में रहने वालों को अहंकार होता है, గర్వం ఉంటుంది. उनको गर्व होता है, నేనే గొప్పవాడిని, मैं ही महान व्यक्ति हूँ, ऐसा सोचते हैं। నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి, मेरे पास इतने प्रकार की संपदाएं हैं, నేను ధనవంతుణ్ణి, मैं धनवान हूँ, నాకు ఇంత అధికారం ఉంది, मुझे इतना अधिकार है, నా కింద ఇంతమంది ఉన్నారు, मेरे हाथ के नीचे इतने लोग काम करते हैं, నా మాట ఇంతమంది వింటున్నారు, मेरी बात इतने लोग सुन रहे हैं, నేను చాలా అందగత్తెను, मैं बहुत सुंदर स्त्री हूँ, నేను ఇంత పండితుణ్ణి, मैं इतना बड़ा पंडित हूँ, నేను ఇంత బాగా పాడతాను, मैं इतनी सुंदर तरीके से गा सकता हूँ, నేను ఇంత బాగా యాక్ట్ చేయగలను, मैं इतने अच्छे से एक्टिंग कर सकता हूँ, నాకు అవార్డులు వచ్చినాయి, मुझे अवार्ड मिल चुके हैं, నేను సాహసాలు చేయగలను, मैं साहस कर सकता हूँ, నాకు బాగా తెలివితేటలు ఉన్నాయి, मुझ में बहुत दिमाग है, होशियारी है। ఇలాంటి
భావాలతో ఉంటే కనుక వారు రజోగుణంలో ఉన్నట్టే. इस तरह के भाव में जो रहते हैं वे लोग रजोगुण में है। అలా అహంకారంతో వ్యవహరించేవారంతా ఈ రజోగుణంలో ఉన్నట్టే. तो इस तरह का अहंकार प्रेरित भावनाओं में जो रहते हैं वो सब रजोगुण में रहते हैं। ఇలాంటి వారికి ఇంకా అదనంగా లోభం కూడా ఉంటుంది. इसी तरह के लोगों में और अधिक रूप से लोभ भी रहता है। అంటే పిసినారితనం కూడా ఉంటుంది. मतलब कंजूस भी रहते हैं। అలాగే స్వార్థం ఉంటుంది. ऐसे ही उनमें स्वार्थ भावना भी रहता है। అంటే తమ గురించే చూసుకుంటారు. वो हमेशा अपने बारे में ही सोचते हैं, తమ లాభాలే చూసుకుంటారు. हमेशा अपने लाभ के बारे में ही चिंता करते हैं। తమ ఆనందమే వాళ్ళకి కావాలి. उनका आनंद ही उनको प्रिय होता है। ఇలాంటి వాళ్ళు జీవహింస చేసి మాంసభక్షణ కూడా చేస్తారు. इसी तरह के लोग जीव हिंसा करते हुए मांसाहार का भी सेवन करते हैं। అంచేత వీళ్ళు ఇటువంటి పనులన్నీ చేయడం వల్ల జీవితంలో భవిష్యత్తులో ఎంతో నష్టపోతారు. तो वे लोग इस तरह के कार्य करने की वजह से जीवन में भविष्य में बहुत नुकसान प्राप्त करते हैं। వీళ్ళు తమ గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ये लोग अपनी महानता के बारे में अधिक बात करते रहते हैं। మనమంతా కూడా కొంచెం ఈ విషయాల మీద దృష్టి పెట్టి हम सबको भी इन विषयों के ऊपर दृष्टि केंद्रित करते हुए అలాంటి లక్షణాలు మనలో ఏమైనా కనిపిస్తూ ఉంటే उस तरह के लक्षण हम में यदि कुछ भी दिखाई देता है, మనలో రజోగుణ లక్షణాలు కూడా ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. हम में रजोगुण के लक्षण भी है, ऐसा हम समझ सकते हैं। ఇంకేతంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. क्योंकि हम ज्ञान मार्ग में आए हैं। ఈ ధ్యానం చేయడం వల్ల ఈ రజోగుణ లక్షణాలు కొన్ని పోయి ఉంటాయి. ध्यान करने की वजह से हमें रजोगुण के भी लक्षण कहीं छूट गए जा सकते हैं, కానీ ఇంకా కొద్దిగా మిగిలే ఉంటాయి. तत्पश्चात भी कुछ लक्षण अभी भी शेष रहते हैं। అంచేత ఏమైనా మిగిలి ఉన్నట్టు మనం గుర్తిస్తే तो इस तरह से जो बचे हुए उन गुणों को यदि हम ढूंढ पाते हैं तो మన సాధన తీవ్రత పెంచి हमारी साधना की तीव्रता को बढ़ाते हुए ఆ రజోగుణాన్ని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. या रजोगुण को भी दूर करने का प्रयत्न करते रहना चाहिए। ఇంచేతంటే ఈ రజోగుణంలో ఉన్న వారికి అశాంతి ఎక్కువగా ఉంటుంది. क्योंकि रजोगुण में रहने वालों को अशांति ज्यादा रहता है। అలాగే విషయాల పట్ల విషయ భోగాల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది. उसी तरह से विषयों के प्राप्त करने के लिए अथवा उनके भोग करने के लिए उनको आसक्ति भी बहुत ज्यादा रहता है। అంచేత ఏమిటి అంటే ఈ రకమైన స్థితి నుంచి మనం బయటపడాలి. इसीलिए हमको इस तरह की स्थिति से बाहर निकलने का प्रयत्न करना चाहिए। పత్రి గారు ఏం చెప్తారంటే మనం తొందరగా ఈ తమో గుణము రజోగుణంలోంచి బయటపడిపోవాలి అంటారు. पत्री जी हमें ये कहते हैं कि हमें जितना हो सके उतना जल्दी से तमोगुण और रजोगुण से बाहर जाना है। అంతేకాని అక్కడే ఉండడానికి ప్రయత్నించకూడదు.
लेकिन वहीं पे हमें नहीं रहना चाहिए। ఆ గుణాల్లో ఉండడానికి భూమి మీదకి రాలా. हम इन गुणों में रहने के लिए इस धरती पे जन्म नहीं लिए हैं। ఆ గుణాలు దాటడానికే భూమి మీదకి వచ్చాం. हम इस तरह के गुणों को पार करने के लिए ही इस धरती पे आए हैं। ఆ గుణాలు దాటడానికే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. उन गुणों को दूर करने के लिए ही, पार करने के लिए ही हम ये ध्यान मार्ग में आ चुके हैं। మన అదృష్టం కొద్దీ ఈ మార్గంలోకి రాగలిగాం. इसीलिए हमारे नसीब से ही हम इस मार्ग में आ चुके हैं। నిజంగా కూడా ఈ మార్గంలో ఏదైనా మనం సాధించగలం. वास्तव में इसी मार्ग के अंदर हम कुछ भी प्राप्त कर सकते हैं। కొంచెం మనం కృషి చేసినట్లయితే అనుకున్నది సాధిస్తాం. थोड़ा सा अगर मेहनत भी करते हैं तो हमें जो सोचते हैं उसे प्राप्त कर सकते हैं। అంచేత ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. इसीलिए यह विषय अति महत्वपूर्ण है। ఇంకేతంటే చాలా మంది ధ్యాన మార్గంలోకి వచ్చిన వాడు क्योंकि ध्यान में आने के बाद में अनेक ध्यानी ఏమనుకుంటారంటే ఈ లాభం వచ్చిందా ఆ లాభం వచ్చిందా అని చూస్తారు. ये सोचते हैं कि मुझे ये लाभ प्राप्त हुआ कि नहीं, अथवा वो लाभ हुआ कि नहीं, ऐसा सोचते हैं। అనుభవాల కోసం కూడా చూస్తారు. कुछ लोग अनुभव के बारे में भी देखते रहते हैं। కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. लेकिन ये आवश्यक नहीं है। ముఖ్యంగా మీ గుణం మారిందా లేదా అన్నదే ముఖ్యం. अब हमारा गुण में बदलाव आया कि नहीं, यही आवश्यक है। ఆ గుణం అంటే ఆ లక్షణాలు పోయాయా లేదా చూసుకోవాలి. वह गुण मतलब उस तरह के लक्षण अभी हमें शेष है कि नहीं, इसे भी देखना चाहिए। అవి పోతే కనుక మనం చాలా గొప్పవాళ్ళమే. यदि हम उन गुणों को दूर करते हैं तो हम भी महान व्यक्ति हैं। మనం చాలా గొప్పగా ఈ జన్మలో సాధించినట్టే. हम इस जन्म में महानता पूर्वक सब कुछ सिद्ध कर चुके हैं, ऐसा हम सोच सकते हैं। ఇచ్చేతంటే గుణం మార్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు. क्योंकि गुण में बदलाव लाना ये कोई आसान बात नहीं है। అంత తేలికైన విషయం కాదు. इतना साधारण बात नहीं है। అంచేత కొంచెం కష్టపడి మనం ధ్యానం చేయాలి. इसीलिए थोड़ा मेहनत करते हुए भी हमें ध्यान करना चाहिए। ఏదో కొన్ని రోజులు ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు. थोड़े दिन ध्यान करने से ही नहीं चलता है। మనం దీక్షతో పట్టుదలతో మన గుణాలు మారేదాకా ఖచ్చితంగా తీవ్ర సాధన చేయవలసిందే. हम दीक्षा के बाद ही, दृढ़ संकल्प के बाद ही निश्चित रूप से ध्यान करते ही रहना चाहिए। మనమంతా కూడా ఆ పనే చేస్తున్నాం. और हम सब भी यही कार्य कर रहे हैं। ఎంచేతంటే మనము ఏ కోరికలతోటి ధ్యానం చేయట్ల. क्योंकि हम यहाँ पे किसी भी तरह की इच्छाओं के साथ में ध्यान नहीं करते हैं। ఏ లాభాలతోటి ధ్యానం చేయట్ల. हम किसी भी तरह के लाभ प्राप्त करने के लिए ध्यान नहीं कर रहे हैं। ఏ అనుభవాల కోసం ధ్యానం చేయట్లేదు. हम किसी भी तरह के अनुभव के लिए ध्यान नहीं कर रहे हैं। మనకు తెలుసు हम जानते हैं చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని. हमें जो कार्य करना चाहिए यदि वो करेंगे तो हमें जो चाहिए वो मिलकर रहेगा। అందుచేత మనం చెయ్యవలసిన దాని మీదే మన దృష్టి పెడతాం.
इसीलिए हमें जो कार्य करना है उस कार्य के ऊपर ही दृष्टि केंद्रित करना है। మనం కోరకుండానే మనం సాధించుకుంటాం. हम बिना मांगे ही उन सारी चीजों को प्राप्त कर सकते हैं। అంచేత అటువంటి అద్భుతమైన ధ్యానం పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అన్నది ఇప్పుడు మనం చేస్తున్నాం. इसीलिए श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली अद्भुत साधना जो पत्री जी ने बताया है वही हम कर रहे हैं। అంచేత ఖచ్చితంగా మనం అన్నీ సాధిస్తాం. इसलिए निश्चित रूप से हम सब कुछ प्राप्त कर सकते हैं। చేత మనం ఇంకా ఇంకా తీవ్రతరం చేద్దాం. इसीलिए हम और गहराई पूर्वक इस साधना में लीन होते जाएंगे మరి ఆహార నియమాలు కూడా పాటిద్దాం. और आहार नियमों का भी पालन करेंगे గొప్పవాళ్ళం అవుదాం. और महान व्यक्तियों की सूची में हमारा नाम दर्ज करेंगे। ప్రకృతి స్థితే కాదు సంస్కృతి స్థితికి కూడా మనం చేరుకుందాం. प्रकृति स्थिति ही नहीं संस्कृति स्थिति तक भी हम आगे जाएंगे। చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. इस तरह से यह मौका देने के लिए आप सभी लोगों को मैं धन्यवाद दे रहा हूँ। థ్యాంక్ యూ. धन्यवाद। तो इस तरह से आज का हमारा यह हिंदी सेशन यहाँ पे समाप्त हो रहा है। इस विषय के संलग्न में यदि किसी को संदेह है, अभिप्राय है, तो कृपया करके हैंड रेस करके अपना अभिप्राय व्यक्त कर सकते हैं। यहाँ पे काफी लोग आते हैं अथवा नहीं आते हैं, ये हमें कैसे पता चलेगा? आपकी उपस्थिति, आपके अभिप्राय व संदेश से ही हमें महसूस होगा। यह भविष्य में इस सेशन को चलाने के लिए हमें प्रेरणा प्राप्त होगी। तो आप सबसे नम्र विनती है, यदि हम यहाँ पे हिंदी में ये सेशन को कंटिन्यू करना चाहते हैं तो आप सबकी उपस्थिति का महसूस हमें होना अनिवार्य है। तो कृपया करके आप अपना अभिप्राय जरूर बताएं, सुझाव जरूर बताएं। यस पूनम जी, गीता जी पहले आए हैं, लेकिन मैं पहला पूनम जी को सुन लेता हूँ, फिर बाद में गीता जी के पास भी आएंगे। पूनम जी अपने आप को अनम्यूट करेंगे और अपना वीडियो ऑन करेंगे। नमस्ते पूनम जी, अपना वीडियो ऑन कर सकते हो? आत्मवंदन सर। नमस्ते मैम, आत्मवंदन। कोटि कोटि आत्मवंदन सर। और ये जो सेशन हो रहा है उससे हमें बहुत 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 ज्ञान मिल रहा है सर। इस सेशन को सुनते समय ऐसे लगता है एक एक वर्ड जो सुन रहे हैं वो इतना इम्पोर्टेंट फील होता है। ये ज्ञान हमें कहीं नहीं मिला है सर। ये ज्ञान के लिए हम काफी दिनों से तरस रहे थे, ऐसे लगता है। कोई भी किताब पढ़े, मतलब होता है उसमें भी ये ज्ञान, लेकिन हम इतने जल्दी समझ नहीं पाते हैं जो जितने आसान तरीके से सर बता रहे हैं और आप उसे ट्रांसलेट कर रहे हैं। तो बहुत 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 थैंक यू सर। और ये ज्ञान को पाने के लिए हम हर रोज बहुत लगन से सुनने की कोशिश करते। बहुत इम्पोर्टेंट लगता है हर एक चीज, हर एक बात सर की। और जितना हम मतलब सुन रहे हैं उतना सब अपने अपने जीवन में अपनाने की कोशिश कर रहे हैं। इसलिए बहुत बहुत थैंक यू सर। प्लीज इसे कंटिन्यू हिंदी में रखिए ताकि हम ये ज्ञान को कहीं और नहीं पा सकते सर, क्योंकि इतने सारे मतलब कई किताबें पढ़ी, सत्संग वगैरह सुनते हैं, बट ये जो ज्ञान आप दे रहे हैं वो हमें कहीं नहीं मिल रहा है सर। और ये ज्ञान ही हमारे, ये जब सुनते हैं तो ऐसे लगता है यही सबसे इम्पोर्टेंट है, इसके अलावा और कुछ नहीं है सर। तो प्लीज इसे प्लीज कंटिन्यू रखिए और हमें ऐसे ही ज्ञान देकर हमारी साधना को और तीव्र बढ़ाने के लिए कोशिश करने के लिए बहुत बहुत थैंक यू सर। थैंक यू वेरी मच। థ్యాంక్ యూ పూనమ్ జీ। సార్ పూనమ్ గారు ఏమంటున్నారంటే మేము ప్రతిరోజు ఈ సెషన్లోకి వస్తున్నాము, మరి ఇక్కడ మీరు చెప్పేటువంటి విషయాలు మరి ఎక్కడా వినట్లేదు, మీరు చెప్తున్న ప్రతి విషయాన్ని మేము శ్రద్ధగా వింటున్నాము, ఆచరిస్తున్నాము, మరి ఈ విషయాలు ఇలాంటి విషయాలు ఇక్కడ మేము వినలేదు, మరి దీనివల్ల మా జీవితం చాలా ప్రభావితం అవుతుంది। మరి ఇలాంటి విషయాలు ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పే విధానం చాలా తేలికగా ఉంది, మరి అది మాకు చాలా
అవసరము. కాబట్టి ఈ సెషన్ను ఇక్కడ ముగించకుండా మీరు ఇలానే చెప్తూ ఉండండి. మేమైతే ఈ సెషన్లో చాలా కుతూహలపూర్వకంగా వెయిట్ చేస్తూ ఇక్కడికొచ్చి ఈ విషయాలన్నిటిని గ్రహించి వాటిని మేము ఆచరిస్తున్నాము. మరి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలని కూడా చెప్తున్నాను సార్. సార్ పూనం గారికి ఏమని చెప్తారంటే సార్. ఇంకా వారి ఫ్రెండ్స్ని వాళ్ళని ఇందులో జాయిన్ చేయమని. पूनम जी, गुरु जी का आपका संदेश ये है कि वीडियो ऑन చేయమని. जी, अपना वीडियो हो सके तो फिर से ऑन कर सकते हैं. जी सर। गुरु जी का कहना है कि आपके संपर्क में जितने भी ध्यानी हैं, जो लोग ध्यान करते हैं, उनको भी इस सेशन में आने के लिए आमंत्रित करेंगे. हो सके इतना अधिक हिंदी भाषी ध्यानियों को भी इस सेशन में जोड़ने का प्रयत्न करेंगे. जी सर, जरूर सर, जरूर। मैं सबको कहती हूँ सर, फोन पर जितने भी मेरे कांटेक्ट में हैं उन सबसे मैं यही कहती हूँ। लेकिन काफी लोग हैं जो मतलब ये टाइम पर उनको नहीं पॉसिबल होता है, या तो फिर वो बाद में यूट्यूब पर वीडियो सुन लेते हैं, ऐसा होता है सर। जी, వాళ్ళందరి ఫ్రెండ్స్ కి వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నప్పటికీ ఈ సమయంలో కొంతమందికి అనుకూలంగా లేనప్పటికీ మరి వారు యూట్యూబ్ లో కూడా రికార్డింగ్ చూస్తున్నారు అని వారు చెప్తున్నారు సార్. ఇప్పుడు వారు మన గ్రూప్ లో జాయిన్ అవుతే ఈ రికార్డింగ్ అంతా కూడా వాళ్ళకి పెడుతూ ఉంటాం మన గ్రూప్ లో. అలాగైనా వినండి. आपके उन सभी दोस्तों को, ध्यानियों को अपने मन तटवर्ती राघव राव सर का जो हिंदी ग्रुप है उस ग्रुप में आप उनको ऐड कीजिए. तो उस वजह से भी हम देखते हैं वो सारे रिकॉर्डिंग सेशन भी हम उस ग्रुप में उसके लिंक को कट करके विशेष रूप से दिखाए जाते हैं. तो उनको भी ग्रुप में उपस्थित होने के लिए अथवा ज्वाइन करने का प्रयास कीजिए. जी सर, जरूर सर। आप थैंक यू सर। उनका नंबर ग्रुप में शेयर कर सकते हैं. जी सर, जरूर करूंगी मैं। धन्यवाद. जी, थैंक यू सर, थैंक यू वेरी मच। थैंक यू. థ్యాంక్ యూ మేడం. धन्यवाद मैम. यस गीता जी, नमस्ते. नमस्ते कटवर्ती राघव सर. नमस्ते चिरंजीवी सर. मेरा नमस्ते। आत्मवंदन. रोज की तरह तटवर्ती राघव सर ने पत्री जी का संदेश हम तक पहुंचाते ही है कि हम साधना को तीव्रता से रजोगुण और तमोगुण से बाहर आ सकते हैं. बहुत अच्छी तरह से बताए. एंड वी शुड डू मोर ध्यान. लाभ के लिए या अनुभव के लिए नहीं, ध्यान से ही हम प्रकृति स्थिति और संस्कृति स्थिति में आ सकते हैं. बार बार कहने से ही हमें हमारा ध्यान में रहता है. हम बहुत तीव्र गति से हम ध्यान करना चाहिए इस स्थिति में पहुंचने के लिए. थैंक यू सर. थैंक यू. మరి ఈ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మీరు అద్భుతంగా సెషన్లో విషయాలన్నీ చెప్పారు. మరి ఇంత డీటెయిల్ గా మీరు చెప్పినప్పటికీ ఈ విషయాలన్నీ మాకు అర్థమవుతున్నాయి. తీవ్ర ధ్యాన సాధన ద్వారానే మనము మన స్థితిలో నుండి ముందుకు వెళ్ళగలము. మనము ప్రకృతి మరియు సంస్కృతి వరకు చేరుకోవాలనుకుంటే తీవ్ర ధ్యాన సాధననే ద్వారానే మనం వెళ్ళగలమని మీరు చెప్తున్నప్పటికీ మనము కొన్ని విషయాలు గ్రహిస్తున్నాము. ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇక్కడ ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, అనుభవాలు లాభాలు మనకు ముఖ్యం కాదు. yes. ఎక్స్పీరియన్సెస్ ఆర్ Love. బెనిఫిట్స్. Yes. Not important. चेंज इन योर चेंज लिखे लिया है. चेंज अपने आप में एक चेंज आना चाहिए. दैट इज इम्पोर्टेंट मैडम. Yes. Thank you sir. We should try to change ourselves. अपना क्वालिटी, अपना गुण को कभी भी अच्छे लेवल में रखना चाहिए. Yes sir. Thank you sir. Thank you. Very most important. Yes sir. But nobody is focusing on this. Yes. Very right. Nobody focusing on the experiences. Very right sir. Very right. किसी को भी यही पूछते क्या एक्सपीरियंस मिला. Experience is not important. We have to change ourselves. The change, bodily change, mentally change important hai. Yes sir. I got it. Everybody seeing I got third day. Yes. I have seen my previous janma. Birth. Yes. I am not for it sir. I am not at all for it. I only want change in All these myself. things everybody is seeing. Very right. That is wrong, madam. Yes sir. Very right. I fully agree sir. I fully agree. Very nice sir.
You have really brought out the 3 guna, Prakriti level, Vikriti and Sanskriti level, the 14th episode. But every episode you have something to say, sir. Very nice, very nice. We will follow. We will follow. In that topic, we are Yes. covering all the important matter. Yes, sir. I have seen. I have seen. Most Very important nice, sir. matter. Topic Very is one. Yes, yes. But you have many things to say. Yeah. Many things to understand. Understand. Very nice. बराबर है सर, बहुत ही अच्छा है. लिख के लिया है. I have written it down everything, and whoever I come in contact, I'll tell them about this. Okay, madam. You Thank you, join everybody in this group, madam. I have Tatavati told Hindi. everyone. Yes, I have told everyone. You I'll pursue. take their number. Yes, yes, yes. You take their number Yes, yes, sir. and give that number to Chiranjeevi or Sindhura, madam. In that group Okay. you find Sindhura. Yes, yes. You I'll give it to can give Sindhura or There Chiranjeevi, sir. also. Yes, yes. I'll do, sir. I'll do. You collect the numbers Yes, yes. I'll do. and give it to them. They will join. Yes, yes. Yes, yes, sir. Yes. That is one Okay. of the service we will do. Yes, yes. I quite agree. Yes, sir. You I'll can do it. You can sit in your house. Yes, and you yes. can do this service to others also. Yes, yes. I'll do it. I'll do it, sir. Definitely, I'll do it. Thank you, sir. madam. Very nice session. Very nice session. Thank you, sir. Thank you, Geeta ji. Thank you. Thank you. Anil, Yes, अनिल जी नमस्ते सर, अपने आप परमिट करेंगे. नमस्ते, आत्मवंदन, तत्वर्थी सर, चिरंजीवी सर, नमस्ते यहाँ सर. सब बैठे हैं मास्टरों को आत्मवंदन. सर ने बहुत अच्छा समझाया भगवत गीता का, जो कहा रजोगुण तमोगुण छोड़ के हम कैसे सत्वगुण कैसे धारण करें, वो ध्यान द्वारा हम सत्वगुण धारण कर सकते हैं. definitely. और दूसरा भी बहुत अच्छी बात कही कि खुद को कैसे चेंज कर सकते हैं, बुद्ध कैसे बनना है, वो भी सर ने बहुत अच्छा बताया कि बुद्ध का तत्व का बीज कैसे बोना है, वो भी ध्यान द्वारा हम हो सकते हैं. और बुद्ध खुद का बदलाव हम कैसे कर सकते हैं, तो ध्यान द्वारा ही कर सकते हैं. तो बहुत अच्छा सेशन रहा और डेली ये सेशन चलता रहे, ऐसा मैं भी प्रार्थना करता हूँ. और सब जितने मास्टरों को हम अधिक जोड़े ध्यान में, ऐसा मेरा भी प्रयास चल रहा है और करता रहूंगा. और सबको, जो पत्री जी सर का संदेश है, सबको ध्यानी बनाना और घर घर में ध्यानी बनाना, तो ही सतयुग आएगा और भारत एक दिन आध्यात्मिक गुरु बनेगा. वही ये संदेश सर आपका भी संदेश है और पत्री जी का भी संदेश है. मैं पालन करूंगा और सबको ये ध्यान में लाने के लिए कोशिश करूंगा और ध्यान सबको सिखाऊंगा. ऐसे में आप सबका धन्यवाद करता हूं. खूब ये बोलने का मौका मिला. धन्यवाद करता हूं सबका. धन्यवाद अनिल जी, आप बहुत ही अच्छे से आपकी अभिप्राय बताया. यह अभिप्राय से ही हमें प्रेरणा मिलता है. आप इसी तरह से अपनी प्रतिक्रिया देते रहेंगे और ध्यानियों को यहाँ पे जोड़ते रहेंगे. సార్ చెప్పించండి సార్, అనిల్ గారు ఈ సెషన్ ను ఎప్పటికీ కంటిన్యూ ఉంచాలని చెప్తున్నారు. మరి పత్రిజీ గారి ఆదర్శ సూత్రాలని మీరు చెప్తున్నారు. మనం ఏ విధంగా బుద్ధత్వాన్ని పొందాలో దాని గురించి మీరు చాలా బాగా వివరిస్తున్నారు. మరి భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు, తమో గుణం రజోగుణాన్ని మనం ఏ విధంగా అధిగమించాలో అది కూడా చెప్పారు. ధ్యానం తీవ్ర సాధన ద్వారానే వీటన్నిటిని మనం జయించగలము, మనము బుద్ధత్వాన్ని పొందగలము అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మేము చాలా శ్రద్ధగా గ్రహిస్తున్నాము. మరి ఇవన్నీ కూడా మాకు చాలా అవసరము అని చెప్తున్నాం సార్. ఇప్పుడు సార్ని మన ఈ హిందీ గ్రూప్ లో మిగతా వాళ్ళని కూడా జాయిన్ చేయమండి. వారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? अनिल जी, आप कहाँ से बात कर रहे हैं? मैं गुजरात बड़ौदा से बात कर रहा हूँ सर. जी, थैंक यू सर. बड़ौदा. यस सर. यस. हाँ. चिरंजीवी इज फ्रॉम सूरत. सर, और सर अनिल जी
You can understand English. Hindi Anil. or English? Yes, yes, yes. English you can understand. Yes. Definitely you have to join some more people in this group. This will encourage us. Yes. If so many people join this group, we'll continue this. Understand, sir? Yes, sir. You give some more numbers to Chiranjeevi to join this, to join them in this group, Yes, sir. Tatavarti Hindi group. You are in that group? Yes. You are in that group. Yes, sir. చెప్పండి అది ఆయనకి. अनिल जी, गुरु जी का कहना है कि हमें अपने क्षेत्र में जितने भी ध्यानियों को हम संपर्क में हैं उन सभी को इनके ग्रुप में जोड़ेंगे और उनको भी इस सेशन का लाभ, उन्हें भी लाभान्वित करने का प्रयत्न करेंगे और आपको उस ग्रुप में जोड़ दिया जाएगा, अथवा तो आप ग्रुप में हो तो आपके सभी ध्यानियों को उस ग्रुप में ज्वाइन करने के पश्चात उनको इस ग्रुप में इस सेशन में उपस्थित होने के लिए प्रेरित करते रहेंगे, जिसकी वजह से हम इस सेशन को जीवंत कर सकते हैं और इसी तरह से इसे हम आगे ले सकते हैं। धन्यवाद सर। మనకి బాగా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పండి. तो जितना अधिक लोग यहाँ पे उपस्थित होंगे, अपनी प्रतिक्रिया देंगे, अपना सुझाव देंगे, तो ये सेशन को चलाने के लिए हमें उतनी ही ज्यादा प्रेरणा प्राप्त होती है। तो आप लोगों का सुझाव व प्रेरणा आवकारदायक है, सराहनीय है और इसी से ही हमें ऊर्जा प्राप्त होती है। तो आप यहाँ पे उपस्थित होकर के अपना अभिप्राय दिया, उसके लिए धन्यवाद। मैं रेग्युलर उपस्थित रहूंगा। చేశారు సార్, I don't know, మీ గ్రూప్ లో యాడ్ చేశాను అనే నెంబర్లు కూడా యాడ్ చేస్తున్నారు సార్। సరే సార్। तो अनिल जी, आपने भी काफी लोगों को ग्रुप में जोड़ा और कोशिश करना उनको भी और लोगों को, जितना ज्यादा लोगों को यहाँ पे जोड़ सके तो उतना हम जोड़ेंगे, है ना। थैंक यू अनिल जी। और संभव हो तो गुजरात में, सूरत में बहुत जल्द हम उनकी कार्यशाला का आयोजन करेंगे, जिसके लिए आप सबका भी मदद की आवश्यकता है। हम सब मिलकर करेंगे। ओके सर, ओके सर। यस, थैंक यू थैंक यू सर। थैंक यू अनिल जी। नमस्ते शैलजा जी। जय सर, नमस्ते राघव सर, माँ को प्रणाम सर। हिंदीलोने చెప్పు। ओके सर, ये दोनों गुण माने हम लोग को जो क्लास मिलता है सर वो बहुत ही अच्छा है। हम लोग को प्रकृति से, विकृति से माने और संस्कृति में आना बहुत जरूरी है। आप इतने सारे एपिसोड इतना बताते, लेकिन यानी ये होता है कि हम हर क्षण इसको याद करना है, इससे हमको पता चलता है हमने हर मिनट में हम लोग पीछे हो सकते हैं, कहीं भी कुछ भी हो सकता है, इसीलिए आप बार बार इस विषय को बताते हैं सर। हम लोग जरूर याद रखेंगे कि हर कदम हम आपका माने एकदम आपका बात हमें एकदम बेजे में ऐसे रखेंगे कि हम कोई भी गलत काम में नहीं जाएंगे। थैंक यू सर। శైలజ మేడం, సార్ మీరు భీమవరం వచ్చి ఎంత శ్రద్ధగా రాసుకున్నారంటే నాకు చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సార్। నిన్నే వచ్చామండి, నిన్న బిలాస్పూర్ వచ్చాను. ఓహో, చాలా శ్రద్ధగా రాసుకున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం వేసింది. మీరు నాకు చేయవలసిన పని ఏంటంటే, ఆ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి రాయ్పూరు, బిలాస్పూరు, ఎవరెవరు ఉన్నారో ఆ గ్రూపులన్నిటినీ కూడా మీరు ఉన్న వాళ్ళని కొంతమందిని మీరు మన ఈ హిందీ గ్రూప్ లో జాయిన్ చేయాలి. నేను సాధారణంగా ఎవరితో కలను సార్, కానీ నాతో కలిసిన వాళ్ళందరూ నేను చెప్తున్నాను సార్. చెప్పడం కాదు, ఇందులో జాయిన్ చేయడం చూస్తాను తప్పకుండా. వాళ్ళ నెంబర్లు గ్యాదర్ చేసి తప్పనిసరిగా జాయిన్ చేయాలి. ఓకే ఓకే సార్, అర్థమైందా? ఓకే, అది నేను ఓకే వీలైతే ఒకసారి వస్తాను, నేను ఛత్తీస్గఢ్ అది వస్తాను. ఓకే ఓకే, ఇదివరకు వచ్చాను నేను, బిలాస్పూర్, రాయ్పూర్ అన్ని తిరిగాను నేను.
కానీ అంటే ఇక్కడ మేము ఎలాంటి స్థానంలో ఉన్నామంటే ఇక్కడ ఎవరు అంటే కూలి పనులు ఇలా చేస్తారండి. ఏమిటి అలాగే ఉంటారు నీలాగే అంటే తెల్లవారి 5 కల్లా వెళ్ళిపోతారు సార్ అందరూ పనులకి. వెళ్ళిపోతారు, ఉండేవాళ్ళు ఉంటారు, ఏ ఆదివారం ఎలా ఉండేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకు అనవసరం. ఆ వంకలు మనకు అనవసరం. చేయడమే మన కృషి, మనం చేయడం. ओके सर। शैलजा जी, छत्तीसगढ़ के कुछ मास्टर्स का नंबर मैं आपको देता हूं। जैसे हमारे सेशन में चंद्रामणि महापात्रा जी भी आए थे और छत्तीसगढ़ की भी कई मास्टर्स के संपर्क में मैं हूं। उन सभी मास्टर्स का नंबर आपको मैं देता हूं, आप उनसे बने रहें। और छत्तीसगढ़ में भी सहकार कार्यशाला का आयोजन करने की दिशा में हम प्रयास कर रहे हैं, जिसके लिए आप लोग का भी मुझे मदद की जरूरत है। ठीक है सर, नंबर आपको सर నేను పంపిస్తానండి, నేను సెషన్ తర్వాత పంపిస్తాను. ఓకే, మీరు జాయిన్ చేసేయడమే సార్. ఆ నెంబర్లు కూడా మీరు జాయిన్ చేస్తే ఉండేవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఎస్ సార్, లెఫ్ట్ అవుతే అవుతారు. ముందు మనం జాయిన్ చేసేయడమే. ఎస్ సార్. ఒక్క క్లాస్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యిందా వదలరు. జాయిన్ చేస్తే వదలరు కదా సార్. అదే మరి ఇటువంటి క్లాసు ఎవరు చెప్పరు, ఎక్కడ దొరకదమ్మా. దొరకదు సార్. నేను చాలా అదృష్టవంతులను సార్, మీ క్లాసులు దొరుకుతున్నాయి మాకు. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ शैलजा जी. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. थैंक यू. लेट अस कंक्लूड दिस हिंदी सेशन. तो इस तरह से हम या हिंदी सेशन को यहाँ पे समाप्त कर रहे हैं। आप सबकी उपस्थिति से आज का ये सेशन भी संपन्न हुआ। इसी तरह से हर दिन यहाँ पे मिलते रहेंगे। धन्यवाद। थैंक यू, थैंक यू, थैंक यू।